ఈరోజు మనం ఆవకాయ పెట్టుకుందాం. దానికి కావాల్సిన వస్తువులు వచ్చేసి మనము ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని ఒక 4 ముక్కలు వేసుకుందాము. ఫస్ట్ అయితే ఇట్లా ముక్కలు కొలుచుకుందాము. 1 2 3 వచ్చి ఇవి నేను ఇంట్లో కట్ చేసుకున్నవేనండి, నేను బయట కట్ చేయించుకోలేదు. మంచిగా నైట్ అంతా నీళ్ళల్లో నానబెట్టుకొని మర్నాడు పొద్దున మంచిగా తుడిచి ఆరబెట్టి నిన్న రాత్రే కట్ చేసుకున్నాము ఈ ముక్కలు. చూసారు కదా, ఇది 4 ముక్కలు. ఇవంతా మనకి 4 ముక్కలు అయినాయి కదా, మంచిగా ఇది పుల్లకాయలు ఉన్నాయండి ఇవి. ఇప్పుడు మనం దీనికి 4కి 1 వేసుకోవాలి. ఫస్ట్ ఈ ముక్కలు తడిచేటట్టు నూనె పోసుకుందాము. నువ్వు పప్పు నూనె అయితే మంచిగా ఉంటుంది. తీసేసుకొని ఈ కొలతనే పోసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఈ నువ్వు పప్పు నూనెని ముక్కలన్నీ తడిపేసుకుంటా. ముక్కలు మంచిగా ప్రతి ఒక్క ముక్కకి మనకి నూనె పట్టాలి. సగం వేసుకున్నాము, నూనె కూడా ఒకటి వేసుకుంటాము. మళ్ళీ 3వ రోజు కలుపుతాం మనము. కాబట్టి ఫస్ట్ మంచిగా చూసారా, ఈ విధంగా నూనె మంచిగా ముక్కలన్నిటికీ పట్టాలి. ఇప్పుడు మనం దీంట్లోకి 1 after 1 అన్నీ వేసుకుందాము. ఫస్ట్ ఆవు పిండి వేసుకుందాము. ఆవు పిండి కూడా ఒక కొలత. మట్టి పోయకుండా మామూలుగా పట్టి మనము 1 వేసుకుందాం. ఆవు పిండి వేసుకున్నాము. మంచిగా ఒక్కసారి చేసేసుకుందాం ఆవు పిండిని. ఇప్పుడు ఇదే కొలతతోటి కారం వేసుకుందాము. ఇవన్నీ నేను బయట నుంచి తెప్పించానండి, చైతన్యాస్ అని. స్పెషల్గా మనకి పచ్చడి కారము, పచ్చడి ఆవు పిండి అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, ఫ్రెష్గా పట్టిస్తారు. ఇప్పుడు ఇది ఉప్పు ఇంకోటి వేసుకుంటా. ఒకటి కారం, ఇది ఉప్పు అండి. ఉప్పు నేను మన కళ్ళు ఉప్పు ఉంటుంది కదా, అది ఎండలో పెట్టి గ్రైండ్ చేసుకున్నది. ఇంత వెయ్యను, మెజర్మెంట్ తోటి తీసుకున్నా. కాకపోతే సగానికి కొంచెం ఇంకా 30 ఉంటుంది, అది మళ్ళీ కలుపుతాను 3వ రోజు. మామూలుగా 1కి 30 గిన్నె కలపాలి. నేను కొంచెం సగానికి కంటే కొంచెం కలిపినా, ఇంకా కొంచెము 3వ రోజు టేస్ట్ చూసి అది కలుపుకోవచ్చు. చూసారు కదా, ఇవన్నీ కొలతలండి. మెంతి పిండి ఒక పెద్ద స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవంతా ఇంకా అందాదు. పెద్ద డిన్నర్ స్పూన్, టీ స్పూన్ అవుతుంది, పెద్ద స్పూన్ అవుతుంది. ఇది వేసేసుకుందాం. అలానే మెంతులు అండి, మెంతులు ఒక గుప్పెడు తీసుకుందాం. ఈ ఆవు పచ్చడి మాత్రము చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక ఇవన్నీ తీసేయచ్చు మనము. చూసారు కదా, అన్నీ వేసుకొని సరే అన్నీ మిక్స్ అయ్యేటట్టు పైన కలిపేసుకుందాం. ఆవపిండి, ఉప్పు, కారము అన్నీ మంచిగా మిక్స్ అయిపోయినాయి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని కలిపి దీంట్లోనే మూతేసి
ఉప్పు ఇంత ఆపానండి, చూసారు కదా, ఇంత ఉప్పు ఆపాను. ఇది మనం 3వ రోజు కలిపినప్పుడు ఇది యాడ్ చేసుకుందాము. మెయిన్ మర్చిపోయిందంటే కొన్ని వెల్లుల్లిపాయలు తీసాను, అలాంటి కొన్ని పొట్టుతోటే ఉన్నాయి. ఇన్ని వెల్లుల్లిపాయలు వేస్తేనే బాగుంటుంది. ఇష్టం ఉండేటప్పుడు గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. నాకు ఈ విధంగా ఇష్టం మాకు, సో ఈ విధంగా ఇది అయిపోయింది. ఇది చూసుకొని ఇప్పుడు మంచిగా నూనె కలుపుకుంటూ, నూనె వేయాలి మనం, ఇంకొకటి మొత్తం వేయాలి కాబట్టి అందాజు వేస్తాను. ఇది మొత్తం అంతా కలిపి పెట్టేసుకున్నాను, చూసారు కదా. మసాలా అంతా ఫస్ట్ చేత్తో కలిపేసుకుందాము. ఉప్పు కారం అనేది ముక్కలకి మంచిగా పడుతుంది. మనం ఫస్టే నూనె వేసినందువల్ల ముక్క గట్టి పడుతుంది, ముక్క గట్టిగా ఉంటుంది, మెత్తగా కాదు. ఇప్పుడు మనం దీంట్లోకి నూనె వేసుకుంటా. దీనికి ఒకటికి మనం 4కి ఒకటి అన్నాం కదా, ఒకటి కంటే కొంచెం ఎక్కువ ఉంది. ఫస్ట్ సగం పోసాను, ఇప్పుడు 3/4 పోసాను. ఇంకొక పావు తర్వాత పోసుకోవచ్చు. మళ్ళీ మనము 3వ రోజు తీద్దాము. ఇట్లా అంతా సెట్ చేసేసుకొని, చూసారు కదా ఏ విధంగా అయితే కలిపినాను. 3వ రోజుకి ఊట పెరిగి ముక్కలు పై వరకు నూనె ఉండాలి. నూనెకి మాత్రం మనం కాంప్రమైజ్ కాకూడదు. ఒకంత నూనె ఎక్కువైనా పర్వాలేదు, ముక్క గట్టిపడి మంచిగా ఉంటుంది. నూనె ఉప్పు ఖరాబ్ కాదు, మెయిన్ ఏంటంటే మనకి పచ్చడి ఖరాబ్ కాదు. అయిపోయింది పచ్చడి, చూసారు కదా. ఇది మనము 3వ రోజు ఓపెన్ చేద్దాం, ఓకేనా. ఇలా మంచిగా మూత వేసేసి దీని మీద ఏమీ పడకుండా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, మంచిగా కప్పేసి ఉంచేయండి. 3వ రోజు ఇట్లనే ఓపెన్ చేద్దాము.